చేసిన విస్కీ బాటిల్ ఎత్తుకొని పోయారు. అదేవిధంగా అదే రోజు బాల్కొండలో కూడా ఒక వైన్ షాప్ లో దొంగతనం చేయడం జరిగింది. ఈ విషయంలో మన తిరుపతి ఎస్ఐ గారు గోవింద్, తర్వాత మహేష్, తిరుపతి సిఐ సత్యనారాయణ, ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ సమాచారం మేరకు పెర్కిటెక్ స్టోర్ లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే చౌహాన్ రవి, షోయబ్ మరియు గణేష్ అనే ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా పచ్చాడుతుండగా వాళ్లను పట్టుకొని విచారించగా ఇక్కడ గోవిందపేట చౌరస్తాలో దొరికి లక్ష్మీ నరసింహ వైన్స్ లో మరియు బాల్కొండలో వైన్ షాప్ లో దొంగతనం చేసినామని ఒప్పుకున్నారు. దీంతో పాటు ఇంకా 7 అఫెన్స్లు, డిచ్పల్లిలో 2 సైకిల్ మోటార్ దొంగతనాలు కేసులు మరియు జగిత్యాల జిల్లాలో కొన్ని దొంగతనాలు ఇట్లనే షటర్ లిఫ్టింగ్ కేసులలో దొంగతనాలు చేసి నగదును అమౌంట్ను దొంగతనం చేసినారని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నందువల్ల వాళ్ళ ఇంటరాగేషన్ రిపోర్ట్ రాసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక కారు, తర్వాత 2 పల్సర్ బైకులు డిచ్పల్లిలో దొంగతనం చేసినవి మరియు 2,000 రూపాయల నగదు బాల్కొండలో దొంగతనం చేసిన వాటి మరియు ఇక్కడ మన లక్ష్మీ నరసింహ దొంగతనం చేసిన విస్కీ బాటిల్ కొన్ని ఎత్తుకొని అందులో ఒకటి విస్కీ బాటిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు చాలా రోజుల నుంచి దొంగతనాలు చేస్తూ వీళ్ళు కార్లో వచ్చి దొంగతనాలు షట్టర్లు అందరు పడుకున్నాక షట్టర్లు లేపి అక్కడ ఉన్న అందులో ఉన్న నగదును మరియు విలువైన వస్తువులను దొంగతనం చేసే గ్యాంగు వీళ్ళందరిది ఆదిలాబాద్ జిల్లా వాసులు. వీళ్ళు రాత్రిపూట ఈ దొంగతనం చేయడానికే ఇక్కడికి వచ్చి దొంగతనం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఇలాంటి దొంగతనం చేసే వాళ్ళందరినీ పట్టుకోవడానికి పోలీసులు చాలా కృషి చేస్తుంది. దీంట్లో ఈ యొక్క కేసును ఛేదించడంలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు మరియు తిరుపతి ఎస్ఐ గోవింద్, మహేష్లు బాగా హార్డ్ వర్క్ చేసినారు. దీంట్లో సిసిఎస్ వాళ్ళు కూడా మిగతా దొంగల గురించి పట్టుకోవడంలో చాలా సహాయం చేసినారు. వీళ్ళందరికీ అభినందనలు తెలియజేసి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ ఇప్పుడు ముగ్గురు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా దీంట్లో అబ్స్కాండింగ్ 2 ఉన్నారు. వాళ్ళ గురించి కూడా టీమ్స్ బయలుదేరినాయి. వాళ్ళను కూడా త్వరలో అదుపులో చేసుకొని ఇంకా వాళ్ళు ఏమైనా నేరాలు చేసినారు అనేది కూడా వాళ్ళపైన విచారిస్తాం. అవునండి, 5 చెప్పినట్టు ఇప్పుడు గతంలో డిస్ప్లేలో చేసినారు, అక్కడ మా జగిత్యాల జిల్లాలో చేసినారు, ఆ కేసులలో కూడా కొరుకులలో చేసినారు, మెట్పల్లి కొరుకుల జగిత్యాల జిల్లాలో చేసినారు, వరంగల్